తులారాశి వారికి మార్చి 29, 30, 31వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళ ద్వారాగా మీ జీవితానికి సంబంధించినటువంటి విలువైన సమాచారం అనేది ఈ వీడియోలో ఉంటుంది. అసలు మరి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? వీళ్ళు మీ జీవితంలోకి ఎలాంటి సమయంలో ప్రవేశిస్తారు? వాళ్ళ వల్ల మీకు నష్టం జరుగుతుందా? లేదా లాభం జరుగుతుందా? వాళ్ళ యొక్క ప్రభావం అనేది మీ జీవితం మీద ఎలాంటి పరిణామాలు అనేవి చూపిస్తాయి? వీళ్ళు మీ జీవితంలో ఉండొచ్చా? లేదా? అసలు వాళ్ళు స్త్రీనా? పురుషుడా? అని ఇదంతా కూడా మీరు వీడియోని ఒంటరిగా చివరి వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా వింటే అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. మీకు వినే టైం లేదనుకుంటే ఏదైనా పని చేసుకుంటానైనా మీరు వింటే ఈ వీడియో ద్వారాగా మీకు 100కు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంట పడింది. ఆ స్వామివారు మీతోటి ఈ రూపంలో మాట్లాడాలి, ఈ రూపంలో ఏదో చెప్పాలి అని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఎందుకంటే దైవ సంకేతాలు అనేవి మనకు ఇలాంటి రూపాలలో మాత్రమే ఎదురవుతాయి. ఎప్పుడూ కూడా దేవుడు మన ఎదురుగా నిలబడి వచ్చి మీకు అది ఇది అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా చెప్పడండి. ఎందుకంటే దైవం మన ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకునేటటువంటి శక్తి మనకు లేదు. కాబట్టి దైవ సంకేతాలు అనేవి ఇలాంటి రూపాలలోనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఏడుకొండల వాడు మీకేం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? ఈ తులారాశి వారికి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బాగా ప్రీతికరం అండి. తులారాశి వారి జాతక పరంగా కూడా మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ జీవితాల మీద ఉంటే మీ దశే మారిపోతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. తులారాశి వారి యొక్క లక్షణం ఎలాగైతే ఉంటుందో ఆ ఏడుకొండల స్వామి యొక్క లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి మీ యొక్క జీవితాలకు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టే మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న ఆర్థిక సమస్యల నుంచి ఒక వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగాల్లో కావచ్చు, మీకు మంచి కలుసుబాటు అనేది ఉంటుందండి. మరి ముఖ్యంగా ఈ ఎస్ అనే వ్యక్తి ప్రభావాన్ని చూద్దాము. దీనికి ముందు చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, విడాకుల సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి అండి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా అందమైనటువంటి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగినటువంటి వారు, అలాగే చాలా చురుకుగా ఉంటారు. ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు కూడా. వీరి దగ్గర చిన్న వయసు నుంచి కూడా అంటే తల్లిదండ్రులు కూడా వీరిని సరిగ్గా వీళ్ళు ఇది అని చెప్పేసేసి గమనించలేరనమాట. వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి కూడా వీళ్ళు అందరూ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానానికి కూడా వీళ్ళందరూ అనమాట. అంటే ఇక బయట వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ఏ మాత్రం కూడా దొరకరు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు చాలా ఆకతాయితనంగా, చాలా చిలిపితనంగా ఇట్లా చాలా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వీరికి అసలు బాధ్యత తెలీదేమో, అంటే ముఖ్యంగా వీరిలో మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని మనం చూసినట్లయితే ఆ తల్లిదండ్రులు చిన్న వయసప్పుడు వీళ్ళకి అసలు బాధ్యత తెలీదేమో, వీళ్ళు దేనికి పనికి రాకుండా పోతారేమో, ఇలాంటోళ్ళు మాకు పుట్టారేంటా అని చెప్పేసేసి ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులు వీరి గురించి బాధపడినటువంటి పరిస్థితి. కానీ ఇవాల్టి రోజున అదే తల్లిదండ్రులు మా బిడ్డ ఇలాంటి వాళ్ళని మేము కన్నామా, నా కొడుకు ఇంత ప్రయోజకుడయ్యాడా, అసలు ఇట్లా అవుతాడని చెప్పేసి మేము అనుకోలేదు, దేనికి పనికి రాకుండా అంటే చెప్పిన మాట వినకపోవటం కావచ్చు, అల్లరి చేయటం కావచ్చు, చదువులో వెనకబడి ఉండటం కావచ్చు, ఇలాంటివన్నీ మారాం చూసిన తర్వాత తల్లిదండ్రులు వీళ్ళు దేనికి
పనికి రారు అనే నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళే ఇవాల్టి రోజున నోటి మీద వేలేసుకునే అంత గొప్ప స్థితికి ఈ తులారాశి వారు చేరతారనమాట. అంత గొప్పవారు. వీళ్ళేందంటే ఆకతాయితనంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క కట్టుబాట్లకు కావచ్చు, సాంప్రదాయాలకు కావచ్చు, ఇలాంటి వాటన్నింటికి కూడా చాలా కట్టుబడి ఉంటారు. వీరు హద్దులు దాటినట్లుగానే ప్రవర్తిస్తారు కానీ, అన్ని హద్దులు ఏంటి? ఎవరేంటి? ఎవరు మనవాళ్ళు? ఎవరు పరాయి వాళ్ళు? ఏ బంధానికి ఎలాంటి విలువ ఇవ్వాలి? ఏ సమయంలో మాట వినాలి, వినకూడదు ఇలాంటివన్నీ కూడా వీరికి బాగా తెలుసనమాట. వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే ఈ తులారాశి వారిలో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని చెప్పేసేసి తల్లిదండ్రులు ఇలాంటి ఆలోచన కూడా చాలామంది చేసిన వాళ్ళున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆ యొక్క ఆకతాయితనము, చురుకుతనం ఇలాంటివన్నీ చూసి. కానీ చివరికి ఈ తులారాశిలో ఉన్నటువంటి ఈ మగవారు ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క మాటకు కట్టుబడి వాళ్ళ యొక్క ఆలోచనను తిప్పికొట్టి వాళ్ళు తెచ్చిచ్చినటువంటి సంబంధాలను, వాళ్ళు తెచ్చిచ్చినటువంటి అమ్మాయిలను మాత్రమే పెళ్లి చేసుకున్నటువంటి వారు ఎంతమందో ఉన్నారండి. అలాగా అంత గొప్పగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి యొక్క మనస్తత్వం అనేది మనకు సరిగ్గా అందదు. అంటే అందరని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి. కానీ నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట. మన కోసము దేవుడు పుట్టించినటువంటి ఒక అమ్మాయి ఉంటుంది. అది మనకు తల్లిదండ్రుల యొక్క రూపంలోనే ఆ అమ్మాయి మన కంట పడుతుంది. ప్రేమించి చేసుకున్న అమ్మాయిని మనం వెతుక్కుంటూ మనం వెళ్తాము. కానీ దేవుడు మన కోసం పుట్టించినటువంటి అమ్మాయి మనల్ని వెతుక్కుంటూ తల్లిదండ్రులు ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో అలాంటి అమ్మాయినే మనం వివాహం అనేది చేసుకోవాలి అనని చెప్పేసి వీరి యొక్క ఆలోచన విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కానీ చాలా కరెక్ట్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంత తెలివైనటువంటి వారు, అంత మేధావులు. అయితే మాత్రం కష్టం అనేది మాత్రం ఉంటదండి. ఇందులో మాత్రం కష్టం లేదు, కష్టపడరు. వీరిలో కొంతమంది ఏమీ లేని వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బాగా కోటేశ్వరులు ఉండవచ్చు. ఇలా మనం చూసుకుంటూ పోతే ఏమీ లేని వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కోటేశ్వరుల వరకి కూడా ఈ తులారాశి వారికి మాత్రం రేయింబొగుళ్ళు కష్టము, చాకిరీ మాత్రం తప్పదనమాట. కనీసం కంటి నిండా కూడా నిద్రలేని రోజులు గడుపుతున్నారని చెప్పుకోవచ్చనమాట. అంత చాకిరీ వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వీరికి కుటుంబం అంటే విపరీతమైనటువంటి ప్రేమ. అది భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, లేదా తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, కడుపున పుట్టినటువంటి బిడ్డల విషయంలో కావచ్చు, అంత బాధ్యతగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళెక్కడా కూడా తగ్గకూడదు. వాళ్ళకి ఏది కూడా మనం లోటు అనేది చెయ్యకూడదు. వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా మనం ఎక్కువ చేసి చూపించాలి. వాళ్ళు నలుగురిలో తలెత్తుకొని తిరిగేలాగా చెయ్యాలి. మనము నలుగురిలో తలెత్తుకొని తిరగాలి. వెనకమాల రేపటి రోజున వయసు అంతా అయిపోయిన తర్వాత కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తులు అనేవి మనం సంపాదించుకోవాలి. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి అని చెప్పేసేసి విపరీతమైనటువంటి కష్టాన్ని కుటుంబం కోసం ఎటువంటి స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా కష్టపడే వ్యక్తులు ఈ తులారాశి వారు. నిజంగా చెప్తున్నానండి. ఈ తులారాశి వారిని వివాహం చేసుకోవాలంటే ఎంత అదృష్టమో ఉండాలనమాట. వీళ్ళు దొరకటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఈ మాట అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఎందుకంటే ఈ మాటలు భగవంతుడే నా నోటి ద్వారాగా మీకు వినిపిస్తున్నాడనమాట. అలాగా మనమేంటంటే ఒక మాట అనేది రావాలి అనంటే ఆ మాట భగవంతుడి ద్వారాగానే ఆయన పలికిచ్చేటటువంటి మాటలేననమాట. మీ యొక్క జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాయి అనటానికి ఇదే సాక్ష్యము. ఆయన ప్రతి మాట కూడా ఏదైనా అంటే ఒక శక్తి మన ఒంట్లో కూర్చొనే మీకు ఇలాంటి మాటలన్నీ చెప్పిస్తుంది అని చెప్పుకోవచ్చనమాట. దాన్నే దైవశక్తి అంటారు. ఆ ఏడుకొండల వాడే మీకు ఇలాంటి మాటలు చెప్పిస్తున్నాడు. ఎందుకంటే తులారాశి వారు ఈ వీడియో చూడొచ్చు. తులారాశి వారు కాకుండా మిగిలిన వారు కూడా వారికి సంబంధించిన వాళ్ళు చూడొచ్చు. దానికోసమే ఈ మాట చెప్తున్నాను. తులారాశి వారిని వివాహం చేసుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎంత
అదృష్టం చేసుకుంటేనో వీళ్ళు దొరుకుతారు. అంత తేలిగ్గా వీళ్ళు దొరకరు. వీరు అంటే కష్టాలు పడ్డ, బాధలు చిన్న చిన్న సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నా వీరు భాగస్వామిని ఎంత ప్రేమిస్తారంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. గౌరవిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వేరు, వీళ్ళు వేరని వీళ్ళు అనుకోరు. ఇద్దరు ఒకటేనని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఈ భూమి మీద భాగస్వామిని అత్యధికంగా ప్రేమించే రాసుల్లో ఈ తులారాశి వారు మొట్టమొదటిగా ఉంటారని ఎటువంటి మొహమాటం అనేది లేకుండా చెప్పుకోవచ్చండి. అంత బాగా ప్రేమిస్తారనమాట. వారి యొక్క ప్రతి మాటను గౌరవిస్తారు. ప్రతి విషయం అంటే బయట జ జరిగే విషయాలు, ఉద్యోగాల్లో జరిగే విషయాలు కావచ్చు, వ్యాపారాల్లో జరిగే విషయాలు కావచ్చు, ఇట్లా ప్రతీదీ కూడా భాగస్వామితో పంచుకుంటారనమాట. ఎలాంటి రహస్యాలు అనేవి ఉంచరు. వాళ్ళకి ఎలాంటి అన్యాయం అనేది చెయ్యరనమాట. ఒకవేళ ఏదన్నా ఎప్పుడన్నా ఒకటి అర దాచినా కూడా అది కూడా వాళ్ళ మీద ప్రేమతోటే, వాళ్ళకి అన్యాయం అనేది చెయ్యని విషయమే అది కూడా. అలాగా వాళ్ళకి న్యాయం అనిపించినటువంటి పనులు మాత్రమే వాళ్ళు బయట కూడా చేస్తారు కాబట్టి, అది భాగస్వామికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటే, అలాంటిది ఏదన్నా ఒకటి అర దాచినప్పటికీ కూడా ఈ తులారాశి వారిని భాగస్వాములుగా పొందటం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చనమాట. ఒక నిష్కల్మషమైనటువంటి ప్రేమ వీరి దగ్గర ఉంటుంది. వీరి ప్రేమ దొరకాలి అంటే అది కూడా రాసి పెట్టుకొని ఉండాలి. అది వాళ్ళని చేసుకున్న వారికి బాగా అర్థమవుతుందండి. చిన్న చిన్న సమస్యలనేవి వస్తూ ఉంటాయి. అవి మనం పట్టించుకోకూడదు. కానీ మీ గుండె మీద మీరు చెయ్యి వేసుకొని అడిగితే, మీరు తులారాశి వారిని వివాహం చేసుకున్న వారు, మీరు అడగండి మీ మనసుని. నా భర్తకు నా మీద ప్రేమ ఉందా లేదా నిజంగా? లేదా నా భార్యకు నా మీద ప్రేమ ఉందా లేదా నిజంగా? మీ మనసే మీకు సమాధానం చెప్తుందనమాట. అలా. అయితే వీరి యొక్క జీవితంలో యెస్ అనేటటువంటి వ్యక్తి పాత్ర అనేది చాలా బలంగా ఉంటుంది. యెస్ అనే వ్యక్తులు ఈ తులారాశి వారిలో కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ తులారాశి వారిలో కొంతమంది పేర్లు యెస్ అనే లెటర్‌తో స్టార్ట్ అవుతా ఉంటాయి. చాలామంది ఉంటాయి. కానీ వీరి జీవితంలో కూడా యెస్ అనే వ్యక్తి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీద మాత్రం వీళ్ళకి విపరీతమైనటువంటి ఆ ప్రభావం అనేది చూపిస్తుందనమాట. అంటే యెస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు కావచ్చు, లేనివారు కావచ్చు. తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఈ యెస్ అనే వ్యక్తులు మీ జీవితాల్లో ఎవరైతే ఏ ఏ బంధాల రూపంలో అయితే ఉంటారో చాలా బలమైనటువంటి పాత్ర పోషిస్తుందనమాట. అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యెస్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు యొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొట్టే విధంగా వీళ్ళు యొక్క ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే గుప్పెట్లో పెట్టుకోవాలి అన్నట్లుగా ఈ యెస్ అనే వ్యక్తులు వీరి జీవితం మీద ప్రభావం అనేది చూపిస్తారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళందరితో బాగానే ఉంటారు. కానీ వీరి జీవితంలో యెస్ అనే వ్యక్తి ముఖ్యంగా అంటే అందరని కాదండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రం గట్టిగా ఉంటారు. అది ఇళ్ళల్లో వాళ్ళు కావచ్చు, లేదా కాస్త అంటే మరీ బయట వారైతే కాదు. కాస్త తెలియని ఒక బంధాలు కావచ్చు. ఇలాగా ఆ తెలియని బంధాలతో వీరికి కొంత అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుందనమాట. వారితో మాత్రం వీరికి ఎక్కువగా నెగెటివ్ అనేది ఉంటుంది. వీళ్ళని గుప్పెట్లో పెట్టుకుందాము, వీళ్ళని మన మాట వినేటట్లు చేసుకుందాము, అది ఇదని చెప్పేసేసి వీళ్ళని కీలుబొమ్మల్లాగా చేసి ఆడిద్దామని చెప్పి యెస్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా అనుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు సామాన్యంగా ఇంట్లో వాళ్ళకే పెద్దగా దొరకరు. ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అంతా చేస్తారు గానీ, ఇంట్లో వాళ్ళకే పెద్దగా దొరకరు. మాట విని విననట్లుగా ఉంటారు తులారాశి వారు. అలాంటిది ఈ యెస్ అనే వ్యక్తి ఎవరో బయటవారు. అలాంటి వాళ్ళకు వీళ్ళెలా కీలుబొమ్మల్లాగా దొరుకుతారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారో, అది వీరికి అర్థం కాని విషయం అనమాట. అంటే ఈ తులారాశి వారిని గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పేసి ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అంటే వీరికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసి కావచ్చు, లేదా తెలియక కావచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క బలం, బలహీనతలు ఏదన్నా అర్థమైనటువంటి విషయం వ్యక్తులు కావచ్చు. ఇట్లా ఏంటంటే వీరిని గుప్పెట్లో పెట్టుకుందామని చూస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా వాళ్ళ ఎవ్వరి గుప్పెట్లోకి వీళ్ళు వెళ్లరు.
వీళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించి అనుకుంటే తప్ప, అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులకు తప్ప, వీళ్ళు బయట వాళ్ళకు దొరకటం అనేది ఏమాత్రం కూడా జరగని పని. వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే, ఈ తులారాశి వారిని గుప్పెట్లో పెట్టుకోవటం అనేది అసలు ఏమాత్రం జరగని పని. వాళ్ళు కావాలంటే ప్రేమతో వీళ్ళని సాధించుకోవచ్చు. ప్రేమతో వీళ్ళు ఎంతైనా కాస్త మాట వినే కొంత, అది కూడా అంటే పూర్తిగా అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి. ప్రేమతో కొంతైనా వీళ్ళని దారికి తీసుకొచ్చుకోవచ్చు. కానీ మూర్ఖత్వంతో, మొండితనంతో, ఏదైనా ఆశ చూపించో ఇట్లా వాళ్ళని మాత్రం తులారాశి వారిని దారిలోకి తీసుకొచ్చుకోలేరు. అలా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి దాదాపుగా బయట వ్యక్తులు వీళ్ళొచ్చేటప్పటికి పూర్తిగా వీరి జీవితంలోకి ఒక ఊహించని బంధంతో, ఊహించని సమయంలో వాళ్ళకి పరిచయమయ్యేటటువంటి వ్యక్తులనమాట. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. దాదాపుగా స్త్రీ అనేటటువంటి బంధంతోటే మొదలవుతుంది. అలా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు మాత్రం దొరకరు. ఆ విషయంలో ఎలాంటి మొహమాటం అనేది లేదు. ఎందుకంటే తులారాశి వారు బయటికి కనిపించే మనుషులు వేరు. వారి లోపల 10 మంది ఉంటారండి. ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మనతో అసలు ఏ ఉద్దేశాలతో మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళ మనసులో ఉన్నదేంటి అని చెప్పేసి ఆవలిచ్చకుండానే పేగులు లెక్కపెట్టే రకాలు ఈ తులారాశి వారు. తులారాశి వారిని ఎవరైనా తక్కువగా ఊహించుకుంటే మాత్రం అసలిక వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారని చెప్పుకోవచ్చనమాట. అలాంటి ప్రభావం అనేది వీరి మీద ఉంటుంది కాబట్టి, తులారాశి వారిని గుప్పెట్లో పెట్టుకోవాలనే ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఆ ప్రయత్నం అనేది చివరి వరకు అది ప్రయత్నంగానే మిగిలిపోయిద్ది కానీ, ఆ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా విజయాన్ని సాధించలేరు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. యెస్ అనే వ్యక్తులు మీ జీవితంలో ముఖ్యంగా ఎవరున్నారో ఆ ఒకళ్ళో ఇద్దరు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో బలాలు, బలహీనతలు పంచుకోవద్దు. ఒక్కొక్కసారి ఏందంటే మీరు చెప్తా ఉంటారు గబుక్కన అన్ని విషయాలు. నార్మల్‌గా చెప్పేస్తా ఉంటారు. కానీ జాగ్రత్త అనేది తప్పనిసరి. మీకు కుదిరితే వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మరీ బయట వాళ్ళైతే అసలు పూర్తిగా దూరం పెట్టేసే ప్రయత్నం అనేది చేయండి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ ఉండి ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఈ తులారాశిలో ఉన్నవారు ఎక్కువగా దైవారాధన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి దైవం ఎప్పుడూ కూడా వీరిని విడిచిపెట్టదు. అన్ని సమయాల్లో కూడా కాపాడుకుంటూ వస్తుంది. మీకు కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి, మీరు కాస్త బైక్ మీద వెళ్ళేటప్పుడు గానీ, లేదా కారుల్లో వెళ్ళేటప్పుడు గానీ, కాస్త నిదానంగా, ప్రశాంతంగా ఉండండి. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ప్రయాణం చేసేటప్పుడు ఎవరితో ఫోనుల్లో మాట్లాడొద్దు. జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంది. సొంతింటి కల మీకు తప్పకుండా నెరవేరుతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలుసుబాటుగా ఉంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయము. కాకపోతే కొంతమంది వీరిలో ఉన్నటువంటి విద్యార్థులకి కొంతమందికి చదువు మీద కన్నా కూడా వారికి ఇతరిత్ర ఏదన్నా వ్యాపారాల్లో వారికి ఆసక్తి అనేది ఉంటుంది. వారు భవిష్యత్తులో ఆ వ్యాపారాల్లో మంచిగా రాణించి అందులో అన్ని విషయాలు తెలుసుకొని మంచిగా ఒక వ్యాపారంలో నంబర్ 1గా ఎదిగే స్థాయి అయితే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ చదువు విషయంలో మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే బ్రతకటానికి చదువు అవసరమే. కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తిని బట్టి వాళ్ళు ఎంచుకునే మార్గాల ద్వారాగా కూడా వీళ్ళు పైకి రాగలుగుతారు కాబట్టి చక్కగా వాళ్ళని ప్రోత్సహించండి. ఎందుకంటే మీ పిల్లలు ఇలా పుట్టటం మీ యొక్క అదృష్టం. తులారాశిలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చాలా గొప్పవారు, చాలా అదృష్టవంతులు. కాబట్టి మీకైతే మాత్రం ఈ 3 రోజుల్లో ఇలాంటి విషయాలను సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. యెస్ అనే వ్యక్తితో కూడా జరిగేది ఇదే. మీరు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి చక్కగా ఆయనకు పూజ చేసుకోండి. ఇంట్లో కూడా పూజ చేసుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. పిండి దీపారాధన, అలాగే తులసి మాల లేదా తులసీ దళాలను కానీ సమర్పించి ఆయనకు పూజ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీరు పడ్డ కష్టానికి మీరు ఖచ్చితంగా సుఖపడతారు. మీరు కంగారు పడొద్దు. మీకంతా మంచే జరుగుతుంది. అర్థమైంది కదండీ ఏంటి అనేది. మన వీడియో మీకు తులారాశి వారికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ 3 రోజుల్లో మీకు జరిగే సమాచారం అయితే ఇదే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. తద్వారా ఆ ఏడుకొండల వారు మీకెప్పుడూ కూడా తోడుగా ఉండి ఆశీర్వదిస్తా ఉంటాడు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్‌లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.